ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 21వ రోజు. ఇప్పటికీ సగం రోజులు అయిపోయింది. దయచేసి అందరూ చర్చిలో ఉండండి. ఇంతవరకు మీరు దేవుని దయను కృపను బట్టి చాలా క్రమంగా దైవాలయానికి ఇచ్చేస్తూ ఉన్నారు. మీ అందరికి కూడా దైవ ఆశీర్వాదాలు. ఈ శ్రమల ధ్యాన కూడిక 21వ రోజు అందరూ చర్చికి రండి. ప్రభు మీ అందరినీ దీవించునుగా. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అత్యంత దయకు కృపకు కారణమైన తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి ఇంతవరకు కాపాడుతున్న ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. సంతృప్తికరంగా వాక్యం విని ఆనందంతో వెళ్ళి ప్రభుని స్తుతించే భాగ్యం దయచేయండి. అనేకులకు మీరు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు స్తోత్రాలు. ఎవరు కోల్పోకూడదని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందరినీ ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో క్షేమం దయచేయండి. ఆది అంతా మీరే ఉండి 21వ రోజు మాకెల్లరికి సాధించమని యేసు దేవుని పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ స్వాగతం, అందరికీ ఆశీర్వాదాలు. 21వ రోజు శిలువ సేవల్లో పాల్గొన్న దేవుని బిడ్డలాగా మీ అందరికీ ఆశీర్వాదాలు. చాలామంది యూత్ యవన బిడ్డలు ఫాస్టింగ్ ఉంటున్నారని నాకు తెలుస్తూ ఉంది. నాకన్నా ముందు దేవుడికి తెలుస్తూ ఉంది. యవన ప్రాయంలో మీరు ఫాస్టింగ్ ఉండటం అనేది గొప్ప విషయం. దేవుడి వద్ద నుండి మీకు ఆశీర్వాదం, అప్రిషియేషన్ వస్తుంది. రాత్రి ప్రేయర్ తర్వాత వెళ్ళి తినే భోజనం ఎంత బాగుంటుందంటే, శ్రీ కుర్రం జాషువా గారు మహాకవి పినదవసి అనే పద్యకావ్యంలో రాశాడు. నకనకలాడు పొట్టకు, నకనకలాడు పొట్టకు గిన్నెడు గంజి నీళ్ళిచ్చిన అదే అమృతమని. గుర్రం జాషువా గారు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి ఒకప్పుడు, మాదిగ కులస్థుడు, కండపెండైన సన్మానితుడు. ఆన్లైన్లో పినదవసి అనే కావ్యాన్ని తెప్పించుకోండి. కొద్దిరేంటి తెలుగు సాహిత్యంతో పాటు అందులో ఉండే అర్థం కూడా మీకు బోధపడుతుంది. అవును, ప్రేయర్ అయిపోయినాక ఇంటికి వెళ్ళి నకనకలాడి పొట్టతో తినే భోజనం, అది పచ్చడైనా పెరుగైనా మామూలు కూరైనా ఎంత రుచిగా ఉంటుందో కదా. దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తే అధిపతి అని అతనికి ఇక్కడ 5 అంశాలు రాస్తున్నారు. ఈ రోజున ఇందులో ఆశ్చర్యకరుడు అనే వాక్యమే మనం నేర్చుకుందాం. ప్రార్థన చేద్దాం.
దయమైన రక్షక ఈ వాక్య భాగాన్ని మాకు అనుగ్రహించండి. దైవ సన్నిధిలో బిడ్డలందరూ ఉన్నారు, అందరిపై మీ దృష్టి ఉంచండి. అందరినీ మీ పరిశుద్ధ బాహువులు చాపి ఆశీర్వదించండి. వాక్యం మాకు అనుగ్రహించండి. యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మీ చిన్న పిల్లలతో ఆడుకోకండి దయచేసి. వాడు మరింత అల్లరి చేస్తుంటే బయటకు తీసుకెళ్ళి కారిడార్ నుంచో లేక కమ్యూనిటీ హాల్ ఎక్స్టెన్షన్ బిల్డింగ్లో నుంచో వినండి. పిల్లలంటే నాకు ఇష్టమే, కానీ మీ అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. జాగ్రత్త. చిన్న వాక్యం కూడా పోగొట్టుకోకూడదు కదా. ఆశ్చర్యకరుడు వింటున్నారు కదా, మిగతా పేర్లు అట్టు ఉంచుదాం. ఆశ్చర్యకరుడు ఎలా అయినాడు? ఆయన ఆశ్చర్యకరుడైతే మనకు ఒరిగేదేంటి? చదివేం బాగానే ఉంది. ఆయన ఆశ్చర్యకరుడైతే మనకు ఒరిగిన గొప్ప సంగతి ఏంటి? అది ఈరోజు మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 33వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 33వ వచనం. యోసేపును ఆయన తల్లియు ఆయనను గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్డారు. చాలు. యోసేపు, మరియ కూడా, మరియా అనే తల్లిగారు కూడా ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభువుని గురించి విన్న వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఆయన గురించి ఆశ్చర్యపడటంలోని సంగతులు ఏంటి? ఆంతర్యం ఏంటి? ఆయన గురించి ఆశ్చర్యపడవలసిన సంగతులేంటి? ఆంతర్యం ఏంటి? ఇదే సమయంలో మనకు ప్రశ్న. మనల్ని గురించి విన్న వారందరూ మనల్ని గురించి విని అసహ్యపడుతున్నారా, ఆశ్చర్యపడుతున్నారా? అది మనకేసిన ప్రశ్న. మనల్ని గురించి విన్నవారు మనల్ని గురించి అసహ్యించుకుంటున్నారా, లేక ఆశ్చర్యపడుతున్నారా? నేను ఎందుకు చెప్తున్నాను అంటే, జాగ్రత్తగా వినండి. యేసయ్య గురించి ప్రజలు ఆశ్చర్యపడితే ఆయన పిల్లలమైన మనల గురించి కూడా ప్రజలు ఆశ్చర్యపడాలి. అది అసలు విషయం. యేసు ప్రభువుని గురించి తల్లిదండ్రులు, ప్రజలు ఆశ్చర్యపడితే ఆయన బిడ్డలమైన మనల్ని చూసి కూడా ప్రజలు ఆశ్చర్యపడాలి. మన గురించి ఆశ్చర్యపడకుండా అసహించుకుంటున్నారంటే కొన్ని కారణాలు ఉంటాయి. మన గురించి ఎందుకు అసహించుకుంటున్నారండి? కొన్ని కారణాలు ఉంటాయి. యేసయ్య గురించి ఆశ్చర్యపడ్డారు అంటే ఆయనలోని గుణగణాలు ఏంటి? అప్పటికి యేసయ్యకు 12 సంవత్సరాలు. యేసు జన్మించి 12 సంవత్సరాలు అయింది. తల్లిదండ్రులకు 12 ఏళ్ల కుమారుడిగా ఉన్నాడు. నజరేతు నుండి యెరూషలేము పండక్కి వెళ్ళారు. తల్లిదండ్రులతో పాటు 12 ఏళ్ల ఈ బాలుడు కూడా వారి స్వస్థలమైన నజరేతు నుండి యెరూషలేములో పండగ జరుగుతుంటే పండగకి వెళ్ళారు. పండుగను ఆచరించారు. పండుగలు అంతా హ్యాపీగా ఉన్నారు. చాలామంది బంధువులు కనపడ్డారు, జన సమూహం కనపడ్డారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారితో ఆ స్థలం అంతా మారుమోగిపోయింది. హ్యాపీగా పండుగ ఆచరించారు. ఇక పండుగ అయినాక ప్రయాణమై ఎటు వెళ్ళాల్సిన వారు వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్క దినము జరిగింది ప్రయాణం. నడకే, ఎక్కడికి పోయినా నడకే. మన పితరులంతా నడకే. అచ్చాన మేడం గారు చెప్తున్నారు, మా మేరీ కృష్ణదేవి గారు, సంగుపాలి కోడూరు నుంచి
గుంటూరులో ఉన్న స్టార్ గర్ల్స్ హై స్కూల్కి వాళ్ళ తాతయ్య భుజాల మీద ఎక్కించుకొని వెళ్ళేవాళ్ళట. సంగుబారి కోడూరు నుంచి గుంటూరులో ఉన్న స్టార్ గర్ల్స్ హై స్కూల్, క్రిస్టియన్ హై స్కూల్ ఇప్పటికీ ఉందండి. పెద్ద స్కూల్, కలెక్టరేట్ వెనక ముందు. అక్కడికి వెళ్ళి దారిలో అక్కడక్కడ తీర్చి మంచినీళ్ళు తాగిస్తూ అక్కడికి వెళ్ళి బాగా చదువుకోమా అని చెప్పి అక్కడ టీచర్స్కి అప్పగించి, హాస్టల్కి అప్పగించి తిరిగి నడిచి వెళ్ళేవాడు. ఆ దినాలు అలాంటివండి, ఆ రోజులు అలాంటివి కదండి. సెంటర్లోకి వెళ్ళాలంటే బండి కావాలి మనకి. ఒంటిని మీదకి వెళ్ళాలంటే బండి కావాలి. మూలపూరి వెళ్ళే ఒంటి దగ్గరికి వెళ్ళాలంటే బండి కావాలి. ఏది నడక, ఏది ఆ పర్సనాలిటీస్ ఏరియాస్ ఆనాటి దృఢకాయలు పర్సనాలిటీస్ వారు. సరే, ఇప్పుడు నడిచి వెళ్తున్నారు, పండుగ అయిపోయింది, వింటున్నారు కదా. ఒక్క రోజంతా నడిచారు. ఒక దిన ప్రయాణం అయిన తర్వాత ఏడి యేసు ఎక్కడ? భార్య భర్తను అడుగుతుంది, భర్త భార్యను అడుగు. ఏసు ఎక్కడ? ఏసు ఎక్కడ? ప్రభు భార్య లేడు. గమనించండి, చాలా మందిని ఈ రోజున యేసు ప్రభు మాతోనే ఉన్నాడని అనుకుంటున్నాం, కానీ యేసు మనతో లేడు. చాలా మంది యేసు వారితో ఉన్నాడు అనుకుంటున్నాడంటే యేసు వారిలో లేడు. సాక్షాత్తు తల్లిదండ్రులే 24 గంటల ప్రయాణం కదండి. నిద్రపోయి లేచారు, మళ్ళీ 24 అవర్స్ అయింది. నిన్న సాయంకాలం బయలుదేరినాడు, ఇవాళ సాయంత్రం వెతుక్కుంటున్నారు. నిన్న రాత్రి హాయిగా పడుకున్నారు. ప్రియమైన బిడ్డలారా, యేసు వారితో కూడా రాలేదు. మనం ప్రయాణమే వెళ్తున్నాం, యేసు మనతో కూడా రావట్లేదు. అది మనం గమనించట్లేదు. వెతికి 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 ఎక్కడ వెతికారో తెలుసండి. వాళ్ళు వారి బంధువుల్లో వెతికారు, వారి ఊర్లోనే వారితో పండగలకు వచ్చిన వాళ్ళలో వెతికారు, నెలవైన వారిలో వెతికారు, బంధువులు వెతికారు. చివరికి యెరూషలేము ఎక్కడైతే పండగకి వెళ్ళామో అక్కడికి వెళ్దాం అని తిరిగి ప్రయాణం చేసి 3వ రోజుకి వెళ్ళారు. అయితే ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ ఉంటాడు అని మరియమ్మ యోసేపులకు కూడా తెలిసినట్లుగా లేదు. ఈ 12 సంవత్సరాల బాలుడి గురించి వాళ్ళకి తెలియదు. ఆయన యెరూషలేము వెళ్తాడని అనుకోలేదు. ఒకరోజు ప్రయాణం తర్వాత వీళ్ళు ఎవరిని అడిగారండి? వారి కులస్తుల్ని అడిగారు. వారి మధ్య బంధుత్వం ఉన్న వారిని అడిగినారు. వెతుకుతూ ఉన్నారు, కనపడలా. కొంతమంది పెళ్లి సంబంధాలు అడుగుతారు, హాస్టల్లో కదా వచ్చి అడుగుతారు. అన్ని కులాలు వాళ్ళు అడుగుతారు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అని. తప్పకుండా చెప్తానండి అని ప్రేయర్ చేస్తాం. సరే అని ప్రేయర్ చేసినాక వెళ్తూ వెళ్తూ ఒక మాట వెళ్తారు, మా కులంలోనే చూడండి అని, మా కులంలోనే చూడండి అని. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తుకు కులం లేదు, యేసులో కులం లేదు. గమనించండి, యేసయ్యకే కులం లేదు కనుక ఆయన నమ్మిన వాళ్ళకు కూడా కులము లేదు. అంటే నేను డిగ్రీ చదివే రోజుల్లో ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కళాశాలలో డిగ్రీ చదివాను. ఆ రోజుల్లో మాల మాదిగల మధ్య వివాహాలు జరిగాయి. చక్కని ఘనమైన వివాహాలు జరిగాయి.
మన పక్క కులాన్ని మనం ప్రేమించకపోతే ఎలా అనే కాన్సెప్ట్ ఉంది. వాళ్ళంతా లెక్చరర్స్, మంచి మంచి జాబ్ హోల్డర్స్. మాదైనా పర్వాలేదు, మాదిగైనా పర్లేదు, వీఆర్ ఆల్ క్రిస్టియన్స్. మనకు కూడా ఉందా ఆ ఉద్దేశం? వీఆర్ ఆల్ క్రిస్టియన్స్. దే వర్షిప్ లార్డ్ జీసస్ అండ్ వీ వర్షిప్ లార్డ్ జీసస్. వాళ్ళకి యేసయ్య దేవుడు, మనకు యేసయ్య దేవుడు. కులకు తాళు లేవు, యేసయ్యకి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది విద్యావంతులు, ఉద్యోగస్తులు పెళ్లి కార్డు చివర 2 వాక్యాలు రాసి అండర్లైన్ చేసేవాడు. మా ఇంటికి వివాహానికి వస్తున్న మీరు ఏ గిఫ్టులు ప్రజెంటేషన్లు తేవద్దు. మేము కూడా మీరు పిలిచినప్పుడు ఏ గిఫ్టులు ప్రజెంటేషన్స్ ఇవ్వము. అదండి గమనిస్తాం దేవుని వాక్యం. క్రిస్టియానిటీ అంటే అది. గిఫ్టులు ప్రజెంటేషన్స్ లేకుండా మనం వెళ్ళలేము. మనం ఇచ్చింది ఎంతో దానికి సరి సమానమైందో ఇంకా ఎక్కువ ఇస్తే తప్ప మనం వాడిని వదిలిపెట్టిన తర్వాత కదా. నేను ఎంత ఇస్తే మీరేంటంటే ఇచ్చారు అడిగేస్తారు. సరే, అది వదిలేద్దాం. యేసయ్య అందరికీ ప్రభు అయి ఉన్నాడు, అందరికీ కూడా. గమనించండి దేవుని వాక్యం. దేవభక్తుని ఉమామహేశ్వరరావు గారు యూట్యూబ్లో ఈ ప్రారంభోత్సవాన్ని చూశాడు. అందులో మనం స్పీచెస్ విన్నాడు. నాకు ఫోన్ చేశారు ఈరోజు ఉదయం. సార్, అగ్ర కులం వారు మిగతా కులవాళ్ళు అనే కులం వాళ్ళ విచక్షణ లేకుండా చక్కని వివరం ఇచ్చారు. అగ్ర కులాలు మన ఆత్మీయులే అని చెప్పారండి. మరి నచ్చిందండి ఆ మాట. ఏమి తేడా కనిపించలేదండి. నేను 2 సార్లు 3 సార్లు చూశానండి వీడియో. థ్యాంక్స్ అండి. మీ ప్రసంగాలు అందుకే నాకు ఇష్టం అండి. ఎవరిని కించపరచరు, ఎవరిని తక్కువ చేయరు. మనిషిని మనిషిగా చూసేటువంటి మీ నైజం నాకు 100% నచ్చిందంటే. ప్రియమైన బిడ్డలారా, అలాగే ఎందుకు యేసయ్యను ఆశ్చర్యకరుడు అన్నారు ఆ యెషయా గ్రంథంలో? 5 బిరుదుల్లో మొదటి బిరుదు ఆశ్చర్యకరుడు. మనల్ని ఎందుకు అంటలేదు? సరే, యేసయ్య 3 రోజుల ప్రయాణం తర్వాత వారికి ఎక్కడ కనిపించాడు? అంతా చూశారు, దేవాలయంలోకి వెళ్ళారు. ఆయన ఎక్కడున్నాడో తెలుసండి? ధర్మశాస్త్ర ఉపదేశకుల మధ్య, బోధకుల మధ్య, ధర్మశాస్త్ర పండితుల మధ్య, యాజకుల మధ్యలో కూర్చున్నాడు. వయసు ఎంతండి? 12 సంవత్సరాలు. తల్లిదండ్రులు ఆయన చూసి ఆశ్చర్యపడినారు. ఎందుకు యేసయ్య గురించి ఎందుకు యేసయ్యకు ఆశ్చర్యకరుడు అనే పేరుతో గమనించండి. ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుల మధ్య, యాజకుల మధ్య, బోధకుల మధ్య, తల పండిన ధర్మశాస్త్ర పండితుల మధ్య, దేవాలయంలో వారి మధ్యలో కూర్చున్నాడు. 12 ఏళ్ల బాలుడు వారి మధ్యలో కూర్చొని వాళ్ళు చెప్పేవన్నీ వింటున్నాడు. సాధారణంగా 12 ఏళ్ల బాలుడు ఎక్కడికి వెళ్తారండి? గోళీలాటకు వెళ్తారు, బొంగరాలాటకు వెళ్తారు, మురిగుంటలో చేపలు పట్టడానికి వెళ్తారు. అదండి 12 సంవత్సరాల బాలుడు. కానీ ఈయన సర్వ స్వతంత్రుడు, అందరి మధ్య ఉన్నవాడు, అనువాడు, అందరిలోనే ఉన్నవాడు, అందరి మధ్య ఉన్నవాడు, సర్వేశ్వరుడు. దేవాలయంలో వారి మధ్య అంటే బోధకుల మధ్య కూర్చున్నాడు.
ఆలయంలో దేవుని మధ్య నేను కూర్చోవాలి అనుకున్నాడు. అతని నిర్ణయం చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారండి. బాబు, నేను నిన్ను వెతుకుతున్నావయ్యా, ఇక్కడ కూర్చున్నావా? లూకాసు వార్త 2వ అధ్యాయం 44వ వచనం చూద్దాం. ఒక్క నిమిషం, నన్ను కూడా బైబిల్ తీయండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 44వ వచనం. నౌ యూ కెన్ రీడ్. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నిలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండి. 1 minute. ఆయన కనబడనందున ఆయన వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినముల ప్రయాణం అది. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారి ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూసిరి. ఎవరమ్మా చూసింది? రైట్ ఫాలోవర్, తల్లిదండ్రులు. ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రశ్నలకును ప్రత్యుత్తరములకును విస్మయమందిరి. విన్నారండి ఆ మాట? ఆ వాళ్ళు అడిగే ప్రశ్నలకు చెప్పే జవాబులకు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అమ్మ అడుగుతుంది, విన్నారా? కుమారుడా నోరు ముయ్యొద్దు కానీ బయటికి తీసుకెళ్ళండి. వాళ్ళ నోరు నువ్వు ముయ్యబాకండి, బయటికి తీసుకెళ్ళండి. రైట్ వినండమ్మా. కుమారుడా, మమ్మల్ని ఎందుకయ్యా ఇలాగ చేసావు? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపరచు నిన్ను వెతుకుచుంటిమి కదా. తల్లి తండ్రి అలాగే అంట. ఎంత ఏడుపు వచ్చిందయ్యా నువ్వు కనపడకపోతే. నీ తల్లియు నీ తండ్రియు దుఃఖపరచు వెతుకుచున్నావు. ఆయన ఏమన్నాడు తెలిసినా? అమ్మా, మీరేలా నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని మాతో చెప్పాడు. అమ్మా, ఎందుకమ్మా నన్ను ఎతికేది? నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరుగరా అమ్మా? ఎంత మంచి మాట అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా అమ్మా? బాలుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. అవునా? గుడ్ ఫ్రైడే రోజుకి వెళ్ళిపోదాం మనం. తండ్రి చేయుటకు నేను ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను, సమాప్తమైనది. ఎక్కడ చేసాడు ఈ పని? ఫ్రమ్ వెరీ చైల్డ్హుడ్. తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణమైంది, సమాప్తమైంది. యేసు చెప్పి ప్రాణం ఇచ్చాడు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. 5 మాటలు నేర్చారు, కానీ నేను ఒక్క మాటే చెప్తున్నాను రాత్రి. ఎందుకు ఆయన ఆశ్చర్యపరుడు? ఆయన ఆశ్చర్యకరుడు అయితే మనకు ఒరిగిందేంటి? ఆశ్చర్యకరుడైన ఆయన బిడ్డలైన మనం కూడా ఆశ్చర్యకరుడుగానే ఉండాలి. అది దైవ సత్యం. యేసయ్య ప్రవచనాలు, యేసయ్య కార్యాలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురైనారు. అవునా? నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు ఆశ్చర్యపోలేదా? గాలి తుఫాను అడిచినప్పుడు ఆశ్చర్యపోలేదా? ఈయన ఎవరో గాలియు తుఫాను కూడా ఆయనకు లోబడుచున్నవే. ఆది నుంచి కూడా ఆశ్చర్యమే. ఆయన ఆది నుంచి ఆశ్చర్యకరుడుగానే ఉన్నాడు. అద్భుతాలు చూసి ఆశ్చర్యం. పాపాత్మురాలు ఏమీ అనలేదా? అమ్మా, నేను ఏమీ అనుకోను,
ఇక నువ్వు పాపము చేయకము. ఆశ్చర్యకరమైన మాట కదా ఇది. అందుకని ఆయన ఆశ్చర్యకరుడు. విషయాలు చెప్పబడిన 5 సెంటెన్స్ 5 వర్డ్స్లో ఒక మాట. అందుకని ఆయన ఆశ్చర్యకరుడు. లాజరు లే అంటే ప్రేత వస్త్రాలతో చుట్టబడిన వాడు బయటకు వచ్చినాడు. జనులు విస్మయపడినారు. అందుచేత ఆయన ఆశ్చర్యకరుడు. సరేనండి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ఎక్కడున్నాడు? ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నాడు. అంతవరకే చాలు. విశ్వాసులకు తండ్రి అని అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడండి? సింధూర వనములో గుడారపు ద్వారపు దగ్గర, అంటే గుడారపు వాకిలి దగ్గర. వాకిలి దగ్గర ఎందుకు కూర్చున్నాడో తెలుసా మీకు? వచ్చే పోయేవాళ్ళ చూద్దామని కాదండి. చాలా మంది మనకు ఒక నీచమైన అలవాటు ఉంది, వచ్చే పోయేవాళ్ళని చూడడం. ఏ డ్రెస్ వేసుకున్నారు, ఎలా నడుస్తున్నారు, ఏ నగలు పెట్టుకున్నారు, నీ గుడారపు వాకిలి దగ్గర నువ్వెలా ఉన్నావు? విశ్వాసాలు తండ్రి అయిన అబ్రహాము తన గుడారపు వాకిలి వద్ద ఎందుకు అలా ఉన్నాడు? అర్థం చేసుకుంటున్నారా? ఎందుకు అబ్రహాము వాకిలి దగ్గర ఉన్నాడో తెలుసండి. ఏ అపవిత్రత తన గుడారములోకి చొరబడకూడదు. అది నాట్ ఫర్ వాచింగ్ ఎనీబడి, ఎవరినో చూడడానికి కాదండి. నో ఈవిల్ షుడ్ ఎంటర్ ఇన్ టు ది హట్. ఏ అపవిత్ర తన గుడారంలోకి రాకూడదు. అందుకున్నాడు ఆ విశ్వాసులు తండ్రి. ఏ సైతాన శోధన తన గుడారంలోకి రాకూడదు. ఏ దురాత్మ రాకూడదు. కాపురాకు కూర్చున్నాడు తన ఇంటికి. ఓ యజమానురాలా, ఓ యజమానుడా, గుడారం అనబడే నీ ఇంటికి ఎలా కూర్చుంటున్నావు నువ్వు? ఈ ఇంట్లో సైతాన శోధన రాకూడదు. ఈ ఇంట్లో అపవిత్రాత్మ రాకూడదు. ఇంట్లోకి దైవాత్మే రావాలి. గృహప్రవేశాలప్పుడు చెప్పుకుంటాం, ఇది యెహోవా గుమ్మం. నీతిమంతుడు దీనిలో. ఈ యెహోవా గుమ్మము నీకు ఇచ్చిన దేవుడు, నీకు ఇచ్చిన గుమ్మము యెహోవా గుమ్మము. గుమ్మము ద్వారా మీ తలలను పైకెత్తుకోనండి. మహిమ గల రాజు ప్రవేశించినట్లు మీ తలలను పైకెత్తుకోనండి. అదండి. లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్ సో యాస్ టు ఎంటర్ ది హోలీ స్పిరిట్. మీ గృహంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రావాలని చాలా పైకెత్తుకోండి. ఇదే సమయంలో ఆదికాండం 19:1 అబ్రహాము యొక్క తమ్ముడి కొడుకు ఎక్కడున్నాడో చూడండి. లోతు. రైట్. చాలా వినండి. లోతు ఇంట్లో లేడు. గవిని అంటే చెట్టు కింద, రోడ్డు మీద. అబ్రహాము ఇంటి పట్టున లేడు లోతు. చెట్టు కింద కూర్చున్నాడండి. ఎందుకు కూర్చున్నాడో తెలుసండి? పంచాయతీలు చేయడానికి, తీర్పులు తీర్చడానికి కూర్చున్నాడు. పంచాయతీలు చేయడానికి. అదండి. లోతేమో గవిని వద్ద కూర్చున్నాడు, అంటే బజార్లో చెట్టు కింద. అబ్రహాము ఏమో సింధూర వృక్షంలో గుడారం వాకిలి వద్ద కూర్చున్నాడు. యేసే ఎక్కడ కూర్చున్నాడండి? దేవాలయంలో బోధకుల మధ్య. ఈ డిఫరెన్షియేషన్ గమనించండి. విశ్వాసుల తండ్రి అబ్రహాము తన ఇంటిని కాపాడుకుంటున్నాడు. ఏ శోధన, వ్యాధి, అపకీర్తి, అపజయము, సైతాను లోపల రాకూడదు.
లోతేమో దేవుడిని విడిచిపెట్టి బజార్లో కూర్చున్నాడు, చెట్టు కింద ఒక అరుగు మీద కూర్చున్నాడు. దేవదూతలు వచ్చారే కానీ ఇంట్లోకి అడుగు కూడా పెట్టారు. అబ్రాహాం ఇంట్లోకి అడుగు పెట్టి అన్నం తిన్నారు, ఆశీర్వాదించారు. లోతు ఇంట్లో కూడా అడుగు పెట్టలేడు. వాళ్ళు ఆయన చెట్టు కింద ఉంటే దేవదూతలు ఇంట్లోకి వెళ్తారు. మరి మీరు ఎక్కడున్నారండి? ఇద్దరి గురించి చెప్పినాక మీరు ఎక్కడున్నారో నేను చెప్పనా? రక్షణ పొందిన దేవుని బిడ్డల మధ్య ఉన్నారు, బాప్టిజం పొందిన దేవుని బిడ్డల మధ్య ఉన్నారు, ప్రార్థించే దేవుని బిడ్డల మధ్య ఉన్నారు. ఈ స్థలంలో దైవ సన్నిధికి పరుగు పరుగున వచ్చే దైవాత్మ కలిగిన ప్రేరేపించబడిన దేవుని బిడ్డల మధ్య ఉన్నారు. ఇది సత్యం. రక్షణ పొందిన దేవుని బిడ్డల మధ్య ఉన్నారు. ఆమేన్ అనండి. కాబట్టి మనం ఈ స్థలంలో ఉన్నాం. ఈ స్థలము దేవుడు చూసే స్థలం. నిన్ను చూసి దేవుడు నిన్ను కనుగొనే స్థలం. ఆశ్చర్యకరమైన దేవుడు నిన్ను చూసే స్థలం. దేవుడు నిన్ను దేవుని పరిచర్యలో చూస్తున్నాడు. దేవుని పరిచర్య చేయి బిడ్డల మధ్య ఉన్నావని చూస్తున్నాడు. విశ్వాసుల మధ్య ఉన్నావని చూస్తున్నాడు. వాక్యం కోసం పరితపించే జనాంగం మధ్యలో ఉన్నావని దేవుడు చూస్తున్నాడు. ఇది ఆర్డినరీ సంగతి కాదండి. ఉపవాస దీక్షలతోనే కాదు, ఉపవాస దీక్షలో ఉండలేకపోయినా పర్వాలేదు. కానీ ఈ దినము నువ్వు ఎక్కడున్నావు? రాలేని బిడ్డలు ఎక్కడున్నారు? మీకు బాగుందా? దైవ స్థలం కంటే మీ గుడారం బాగుందా? మీ ఇల్లు బాగుందా? మీ వాకిలు బాగుందా? మీ ఆరు బయట బాగుందా? ఈ గంట సేపు దేవునికి సమయం ఇవ్వలేని నీ కోసం దేవుడు ఏమేమి ఇస్తాడు, ఏమేమి ఇవ్వాలి కోరుకుంటున్నామని ఇక్కడ కూర్చున్న వారు ఎవరు? దైవ ఆత్మ చేత ప్రేరేపించబడి కష్టపడి పనిచేసి పరుగున వస్తున్నటువంటి దేవుని సమూహం ఇక్కడ ఉంది. దేవుడు చూసే స్థలం ఎక్కడుంది? వాక్యం చెప్పబడే చోట్ల ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు అంటే వాక్యం చెప్పబడే చోటు చక్కగా కూర్చొని పవిత్రాత్మతో ఏ వచనం కూడా పోకూడదని శ్రద్ధగా వాక్యం వింటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూసిన ప్రజలు ఏమనుకుంటారో తెలుసండి. రోజంతా కష్టపడుతున్నారు, దినమంతా కష్టపడి పరుగున వస్తున్నారు, శ్రమ చేసి వచ్చారు. మీరు శ్రమ పడి వచ్చారు, వాక్యం కోసం వచ్చారు అని మిమ్మల్ని గురించి ఆశ్చర్యపడరా? ఆయన ఆశ్చర్యకరుడైతే మన గురించి ఆశ్చర్యపడే గుణ లక్షణాలు తీరుగలరు. ఇంకా కొందరి గురించి రాత్రంతా ప్రార్థన పెడతారు, ఆన్లైన్ ప్రేయర్ చేస్తారు, తెల్లారి ఆఫీస్కి వెళ్తారు. ఉపవాస ప్రార్థన అంటే అది ఉప్మాగిన ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన. పొద్దున్న వేళ ఆఫీసుకి వెళ్ళిపోతున్నారు, పనులకు వెళ్ళిపోతున్నారు, దేవునితో విజ్ఞాపన చేస్తున్నారు. ఈ సమయంలో ఒకటి గుర్తు చేస్తున్నారు, రాత్రి ఆన్లైన్ ప్రేయర్ ఉందన్నాను, ఆన్లైన్ ప్రేయర్ లేదు. శ్రమల ధ్యాన కూడికల్లో ఆన్లైన్ ప్రేయర్లు ఉండవు. శ్రమల ధ్యాన కూడిక కాగానే ఆన్లైన్ ప్రేయర్ ఏంటి? దేర్ ఈజ్ నో ఆన్లైన్ ప్రేయర్ డ్యూరింగ్ లెంట్ డేస్. కనుక ఆన్లైన్ ప్రేయర్కి ఎవరో సిద్ధపడే అవసరం లేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ యథార్థత చూస్తున్నాడు ఆయన, నీ ప్రవర్తన చూస్తున్నాడు. అన్య జనులు కూడా నిన్ను చూస్తున్నారు. వాళ్ళ ప్రత్యేకమైన వారండి. 7 కొట్టగానే పరుగున చర్చికి వెళ్తారండి. దే ఆర్ వెరీ స్పెషలైజ్డ్ పీపుల్. వారు చాలా ప్రత్యేకమైన వారు. యేసుక్రీస్తు కూర్చున్న స్థలాన్ని చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు. ఆ స్థలంలో షోపులు లేవు, ఆ స్థలంలో పిచ్చి గంతులు లేవు, ఆ స్థలంలో ఏ విధమైనటువంటి జాతరి లేదు. అక్కడ దైవజనులు ఉన్నారు, బోధకులు ఉన్నారు,
ప్రవక్తలు ఉన్నారు, పరిశుద్ధ బైబిల్ పండితులు ఉన్నారు. వారి మధ్య తమ బిడ్డడు కూర్చున్నాడు. ఎంత సహనం అండి, యేసయ్యకి ఎంత సహనం. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. బస్సు ఎక్కేటప్పుడు రష్లో తిట్టుకుంటూ ఉంటాం మనం కదండి. చాలా రష్లో ఒకళ్ళొకళ్ళు తోసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ బస్సు ఎక్కాలి, నువ్వు ఆ బస్సు ఎక్కాలి. పక్క వాళ్ళ చేతులు కట్టి పొలంలాగా తగులుతూ ఉంటాయి. పుడుస్తూ ఎక్కుతారు కొంతమంది. ఎండు కట్టి పొలంలాగా తగులుతాయి. అయినా ఓర్చుకుంటాం. చేతులు తీ పక్కది తిట్లు శాపనాలు. ఉళ్ళంతా చెవట కంపు, అయినా తోసుకుంటానే ఉంటావు. వాళ్ళ కంపు, నీ కంపు, రెండు కంపులు నెట్టుకుంటూ ఉంటాయి. వీలైతే తగాద వేస్తావు, వెళ్ళి నెట్టవది కదా. కావలసినంత అలజడి ఉంటుంది బస్సు ఎక్కేటప్పుడు. నేను చూడలేదు అనుకోబాకండి, అన్నీ చూస్తుంటాను. బస్ స్టాండ్లో కూర్చొని పరిశీలన చేస్తూ ఉంటాను. ఎవరైనా తగ్గుతారా అంటే తగ్గేదేలే. బస్సులో జ్వరపడాల్సిందే, నిట్టైనా తిట్టైనా కొట్టైనా. ప్రియమైన బిడ్డలారా, ఆగి ఓర్చుకొని పెట్టగలమా? అక్కడ భక్తి లేదు, అక్కడ భక్తి లేదు, దోచుకోవడం ఉంది. ప్రియమైన బిడ్డలారా, శ్రమ ఎక్కడుంది? నీ జీవితంలో శ్రమ పడు. మిమ్మల్ని చూసిన వాళ్ళు, వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు, యేసు శ్రమల్లో పాలు పొందిన వారు. వీళ్ళు యేసును అంగీకరించిన వాళ్ళు, అందుకే నిలబడి ఉన్నారు. మనం అందరం తోసుకొని వెళ్తున్నా వాళ్ళు పక్కన నిలబడ్డారు. వీలైతే ఎక్కుదాం, లేకపోతే ఇంకొక బస్సు అని ఉన్నారు. వీళ్ళు దేవుని బిడ్డలు. అప్పుడు నిన్ను చూసి ఆశ్చర్యపడతారు. సహోదరి, మీరు ఆగిరండి, రండి రండి అంటారు. ఆనందంగా గౌరవంగా పిలుస్తారు. మీరు బస్సు ఎక్కండి ఖాళీ ఉంటే ఎక్కుతారు. చూసారంటే వాళ్ళ తొయ్యక్కర నెట్టక్కర ఆ మాట మీ హృదయంలో, ఓహో వీళ్ళు యేసయ్య బిడ్డలు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన జీవితం ఎలా ఉంది? మన శ్రమలు ఎలా ఉన్నాయి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పొలం పనికి వెళ్ళినప్పుడు నీ చూపులు, నీ మాటలు ఎలా ఉన్నాయి? అక్కడ కూడా నేను దేవుని బిడ్డ అనిపించుకోగలవాడము. పొలం పనిలో నీ మాటలు ఎలా ఉన్నాయి? చాలా మంది బ్రతుకులో చెడ్డ జీవితం, డబల్ మీనింగ్ మాటలు, పోకిరి మాటలు. దేవుని బిడ్డవేనా నువ్వు? ఇదిగో మీరు దేవుని బిడ్డలు అనిపించుకోలేవా? యేసు శ్రమల్లో పాలు పొందిన ప్రకారమేనా? పొలం పనికి వెళ్ళినప్పుడు నీ మాటలు ఎలా ఉన్నాయి? పొలంలో పనిచేసేటప్పుడు నీ మాటలు ఎలా ఉన్నాయి? ఆ పొలం యజమాని నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను ఆయన చూస్తున్నాను. ఆ పొలం యజమాని గట్టు మీద నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను చూస్తున్నాను. నువ్వు చూసే కాబట్టి ఆడు అదే పని మీద ఉంటుంది. ఈ చెడ్డ పిల్ల అలాగే ఉంటుంది. ఆడు ఏమని చూడ, ఈడు ఆయన చూడ. ఆడింటికి వెళ్తాడు కానీ కాలు నిలవరు, మళ్ళీ వచ్చి నిలబడతాడు అక్కడ. ఎందుకంటే ఇది కూడా మన బ్యాగ్ చేయాలనుకుంటాడు. ఆడిలో ఒక సైతాను, నీలో ఒక సైతాను. శాటర్న్ జాయింట్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ శాటర్న్. ఒకవేళ నువ్వు తల ఉంచుకొని నీ పని చేసుకుంటూ ఉన్నావు, వాడు అలాగే చూసి అబ్బో చాలా పవిత్రమైన బ్రతుకు వాడు. వాళ్ళు దేవుని బిడ్డలు. పారిపోతాడు అక్కడి నుంచి. లేకపోతే టింగ్ అంటే వాడు టింగ్ అంటే కదండి. పాపాన్ని మూట కట్టుకుంటున్నావు అక్కడ.
యు ఆర్ స్పాయిలింగ్ యువర్ డివైన్ స్పిరిట్. పవిత్రాత్మను పోగొట్టుకుంటున్నావు. పొలమెళ్ళు, ఊరెళ్ళు, ఇంట్లో ఉండు, ఇంటి బయట ఉండు. జాగ్రత్త సుమ. ఆయన మాటలకు ఆశ్చర్యపడ్డట్లు నీ మాటలు కూడా ఆశ్చర్యపడాలి. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. లూకాసు వార్త 4:22. అప్పుడు వారందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఏం మాటలమ్మా? దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూసి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకోను. చాలు ఎంతవరకు. ఎలాంటి మాటలమ్మా ఆయనవి? దయగల మాటలండి. ఆయన దయగల మాటలను బట్టి ఆశ్చర్యపడినారు. ఇప్పుడు అర్థమైందా? ఆశ్చర్యకరుడు అనే మాటకు ఉన్నటువంటి మీనింగ్ చెప్పాలని ఉద్దేశం. దయగల మాటలు. సరసత్తులు ఉన్నాయా? సరసమైన మాటలు ఉన్నాయా? అలాగే రెండర్థాలు వచ్చే చెడ్డ మాటలు ఉన్నాయా? దొంగ చూపులు ఉన్నాయా? నీవు దేవుని బిడ్డగా అనిపించుకుంటున్నావా? ఆయనలో ఉండేటువంటి దయగల మాటలు నీలో కూడా ఉన్నాయా? ఆయన ఆశ్చర్యకరుడు అయితే నీవు కూడా ఆశ్చర్యకరురాలివేనా? ఆయన చూసి ప్రజలు ఆశ్చర్యపడుతుంటే నిన్ను చూసి ఈమె విశ్వాసి, వీరు క్రిస్టియన్స్ అండి, తల వంచుకొని పని నువ్వు చేసుకొని రాగలవా? ఈమె ప్రభు బిడ్డలాగుందే, ఈమె ప్రభు బిడ్డలాగుందే. ఇలాంటి వారిని అలా చూడకూడదు. నీ నోటి మాట, నీ చూపులు ఎదుటి వారికి ఆశ్చర్యాన్ని కలిగించాలి. నా ప్రియమైన బిడ్డలారా, యవ్వన బిడ్డలారా, అది పొలం కావచ్చు, కాలేజీ కావచ్చు, ఉద్యోగం చేసే స్థలం కావచ్చు, నీ నోటి మాట, నీ చూపులు ఆశ్చర్యం కలుగజేయాలి. కొంతమంది మాట్లాడితే అన్ని చెడ్డ మాటలే, అన్ని కాపురాలు కూల్చే మాటలే మాట్లాడతారు చాలామంది. దావీదు ప్రార్థన గుర్తుందా మీకు? యెహోవా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఆమేన్. అది కదా ఆయన ప్రార్థన. యెహోవా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నా తలంపుని దృష్టికి అంగీకారమగునుగాక. నువ్వు కూడా అలాంటి ప్రార్థన చేసుకో. నీ అన్నం నువ్వు తినొచ్చావు, ఇంటికి వెళ్ళి నీ అన్నం నువ్వు తింటావు, కష్టపడి సొమ్ముతో ఇల్లు గడుపుకుంటావు. నీకెందుకు మధ్యలో చెడ్డ చెడ్డ మాటలు, చెడ్డ చెడ్డ ఆలోచనలు? నిన్ను చూసి ప్రజలు ఆశ్చర్యపడాలని ఎందుకు అనుకోవట్లేదు? ప్రియ బిడ్డ, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ దయగల మాటలా, ఓర్వలేని మాటలా? వాళ్ళ పిల్లలు పైకి వస్తుంటే నీ మాటలు ఎలా ఉన్నాయి? పాస్ అవుతారులే, కాపీలు కొట్టి కదండి. వాళ్ళు మంచి బట్టలు కొనుక్కుంటే నీ మాటలు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే నీ మాటలు ఎలా ఉన్నాయి? ఓర్వలేని మాటలా, దయగల మాటలా? ప్రియమైన దేవుని బిడ్డ, నోటికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాం. బైబిల్ అంటుంది, కఠినమైన మాటలు మాట్లాడకుండా, దూషణ మాటలు మాట్లాడకుండా, నీ నోట పనికిరాని మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడు. బైబిల్ చెప్తుంది నీతో నాతో. భర్త పని నుంచో ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే భార్య రికార్డ్ వేస్తుంది భర్తకి. మీ అమ్మ కుర్చీలో కూర్చొని జబర్దస్త్గా టీవీలో సినిమా చూస్తుంది. వేరుశనక్కాయని వదలదు, మరమరాలు ఉన్నవాడు కూడా వదలదు. గబగబా బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. అయితే అంతా చూస్తా ఉంటుంది. ఫ్యాన్ కింద కూర్చొని ఉంటుంది. ఇంట్లో నాకేమీ సహాయం చేయదు. ఏం మాటలు ఈ మాటలు? ఆ వయసు ఎంత? నీ వయసు ఎంత?
సంపాదన తెస్తున్నది ఆమె బిడ్డే. నీ భర్త కన్నా ముందు అతడు ఆమె బిడ్డ. ఆమె బిడ్డ ఇంట్లో అనుభవించడానికి సర్వ స్వతంత్రురాలు. నువ్వు నీ భార్యకి రికార్డు వేస్తున్నావు, భర్త రికార్డు అమ్మకి వినిపిస్తాడు. ఏంటమ్మా పొట్టాకి టీవీ ఏంటమ్మా నీకు? వచ్చే వాళ్ళని కొనుక్కుంటామంటే ఐదు ఇది ఇంట్లో సహాయం చేయడానికి వచ్చావా? పొట్టాకి టీవీ చూడడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు? అవి కొడుకు తినడానికి వచ్చావా? టీవీ చూడడానికి వచ్చాడు. చిరుక్కమంటుందా తల్లి కొద్దే కదా. కారణం నీలో సైతాను మాటలు ఉన్నాయి, దయగల మాటలు లేవు. అలాంటి కోడళ్ళు ఉంటే దయచేసి మైండ్ని అదుపులో పెట్టుకోండి. సమాజానుకోనిక ద్వారా వాక్యం మీద వెళ్ళిపోవడం కాదు, గ్రహించు, వాక్య సత్యాన్ని గ్రహించు. కఠినమైన మాటలు రాకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఒకవేళ 5 నిమిషాలైనా మీరు వచ్చుకోండి. ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29. వినువారికి మేలు కలుగునట్టు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలు అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానివ్వకుడి. ఇంకా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. కాదు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోండి. శోధన వచ్చిందా? వచ్చుకో. శోధించబడితే సువర్ణం అవుతావు. శోధించబడితే సువర్ణం అవుతావు. ఈరోజు నీ పేరు శోధన, రేపు సువర్ణ. శోధించబడితే బంగారం అవుతావు. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకో. దయగల మాటలు పలుకుతున్నావా? యేసయ్య ఆశ్చర్యకరుడు కదా, ఆయన చూసిన వాడు ఆశ్చర్యకరుడు అంటున్నారే. మీ మాటలు, మీ ప్రవర్తన చూసిన వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారా? మీ మార్పు చూసి ఆశ్చర్యపడుతున్నారా? యేసు మాటలు విని ఆశ్చర్యపడుతున్నారు. మరి మీ మాట విని యేసయ్య ఆశ్చర్యకరుడు అని అనిపించుకుంటూ ఉంటే ఆయన బిడ్డలు కూడా ఆశ్చర్యకరులుగా ఉంటుందా? మన మాటలు, మన ప్రవర్తన ఆశ్చర్యకరంగా ఉండాలి. మన సాక్ష్యం దేవుడు మెచ్చేదిలాగా ఉండాలి. మన బ్రతుకు దేవుడు మెచ్చేదిలాగా ఉండాలి. వీరు దేవుని బిడ్డలు, వీరు దయగల మాటలు కలిగిన బిడ్డలు. అయ్యో, వీరిని చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంది. అటు ఇటు దిక్కులు చూడరు వీళ్ళు, తమ పనేదో చూసుకొని వెళ్ళిపోతారు. సైతాను అపజయాన్ని పాలవుతుంది. ఆ విధంగా యేసు ఆశ్చర్యకరుడు, మనం కూడా ఆశ్చర్యకరులుగా ఉన్నాం. మీకోసం చిన్న ప్రార్థన. తలవంచండి. కృపమేడ, దయమేడ, బిడ్డను ప్రేమించండి. యేసయ్య ఎందుకు ఆశ్చర్యకరుడు? ఆయన గుణగణాలు ఏమిటో చేశాం. మేము ఎలా ఉండాలో కూడా నేర్చుకున్నాం. ఈ వాక్య సత్యం బిడ్డల హృదయాల్లో మేల్కొల్పు దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి. ఎలా ప్రవర్తించాలో చెప్పండి. మృదువైన మాటలు పలకాలే తప్ప కఠినమైన మాటలు, దుర్భాష మాట్లాడకూడదు. బిడ్డల యొక్క ప్రవర్తన ఇంట్లో వారికి, బయట వారికి కూడా ఆశ్చర్యాన్ని కలగజేయాలి. ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాలను భద్రపరిచిపోమని యేసు దేవుని పవిత్ర నామములో అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రియు రక్షకుడు, మన కొరకు సిలువలో ప్రాణమిచ్చిన యేసయ్య కృపా, దీవెన, ఆశీర్వాదం ఆశ్చర్యకరుడైన ఆయన ద్వారా ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.